ఈ నరజన్మ అనేది అత్యంత ప్రశస్తమైనటువంటిది. ఈ జన్మలో మనం ఉన్న స్థితి నుంచి ఇంకా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. వేరే జన్మల్లో అంటే తిర్యక్ ప్రాణుల జన్మ గనక మనకి లభించిందంటే ఆ జన్మలో ఆ శరీరంతో మనం ఏ విధమైనటువంటి కర్మానుష్ఠానం చేయడానికి కుదరదు, తద్వారా ఉత్తమమైనటువంటి గతిని పొందడానికి కుదరదు. ఈ మనుష్య శరీరంలో అలా కాదు. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది ధర్మాన్ని అనుష్ఠానం చేయడం కోసం నిర్మింపబడినటువంటి శరీరం. ఇటువంటి శరీరంలో ఎన్నో ఉత్తమమైనటువంటి కార్యాలను చేయవచ్చు. అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఉన్నది అత్యంత అల్పమైన సమయం అయినప్పటికీ ఈ సమయంలోనే మనం ఎన్నో ధర్మాలను అనుష్ఠానం చేసి తద్వారా ఈ సంసారాన్ని దాటే మార్గాన్ని పరమాత్మ మనకు చూపించాడు. కాబట్టి మనమేమి బ్రహ్మగారికి ఉన్నట్టు అంత ఆయుష్ నాకు లేదు కదా, కాబట్టి నేనెట్లా ధర్మానుష్ఠానం చేయగలను అని అనుకోకర్లా. ఈ ఉన్న అల్పమైన కాలంలోనే అనుష్ఠానం చేయడానికి ఎన్నో ధర్మాలను పరమాత్మ ఉపదేశం చేశాడు. మనందరికీ ఎన్నో రకాలుగా భగవంతుడు భగవద్గీతలో, వేదవ్యాస మహర్షి పురాణ ఇతిహాసాదుల్లో, భగవత్పాదుల వారు అనేక గ్రంథాల్లో ఈ సమయాన్ని ఎలా సార్థకం చెయ్యాలి, ఎలా ఈ అత్యంత సమయాన్ని వినియోగించుకొని ఉత్తమమైనటువంటి స్థితిని పొందాలి అనే విషయాన్ని చూపించారు అనేక గ్రంథాల్లో. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకొని అత్యంత జాగ్రత్తతో ఈ సమయాన్ని వినియోగించుకొని తద్వారా శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి విషయాన్ని బోధించడం కోసమే భగవత్పాదుల వారు అవతారం చేశారు.